ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమున మరి దేవుని మాటల ద్వారా మనము ఎంతగానో దీవించబడబోతూ ఉన్నాం. ఆమేన్. దేవుడు ప్రతిరోజు అద్భుతంగా మనతో మాట్లాడుతున్నారు, ఎన్నో విషయాలను తెలియచేస్తున్నారు, ఎంతో చక్కగా మనల్ని మన జీవితాలను నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? 46వ కీర్తనలు 1వ వచనము. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చక్కని మాటలు కదండి. ఆపత్కాల సమయంలో ఆయనే నమ్ముకొనిన దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, మనుషులముగా మనము మరి ఆపద రాగానే వెంటనే మనకు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం, లేకపోతే మనకు బాగా కావాల్సిన వారి దగ్గరికి వెళ్తూ ఉంటాం. పదే సార్లు మనకున్న బాధల్ని మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. చూడండి, ఎందుకు మనము చాలా విధాలుగా మనుషుల పైనే ఆధారపడుతూ ఉంటాం కదా. ఎన్నిసార్లు ఆధారపడ్డా ఎదుటి వారి దగ్గర నుంచి మనం ఏ సహాయం పొందుకోం కదండి. మనం అనుకున్నట్టుగా మన జీవితాల్లో మరి ఎదుటి వారు మనల్ని ప్రేమించరు, వారు మనకు సహాయం చేయరు, కనీసం మన మాటను లెక్క చేయని వారిగా ఉంటూ ఉంటాం. అసలే బాధ ఎక్కువగా ఉంది అంటే వారు మరింత ఎక్కువగా మరి మన బాధను రెట్టింపు చేస్తూ ఉంటారు. అది మనుషుల మనస్తత్వం అండి. సహాయం చేయడం కంటే ఎక్కువగా ద్రోహాలు చేసేవారే ఉన్నారు కదండి. సహాయం చేసే వారి కంటే ఎక్కువగా మోసపరిచేవారే ఉన్నారు. ఇంకా మనల్ని ఇంకా చాలా నిరుత్సాహంలోనికి గురి చేసేవారే ఎక్కువగా ఉన్నారు. అందుకనే మనుషుల్ని ఆశ్రయించే వారిగా మనం ఉండొద్దు, దేవుని ఆశ్రయించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, మరి చూడండి, ఆయనే ప్రతి ఆపత్కాల సమయంలో మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నారు, మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఆపద రాగానే మనుషుల వైపు చూడడం కాదు, దేవుని వైపు చూసే వారిగా ఉండాలి. మనుషుల వైపు పరిగెత్తడం కాదు, దేవుని వైపు పరిగెత్తాలి. దేవుని సన్నిధిలో మరి మనకున్న ప్రతి పరిస్థితిని మరి దేవునితో చెప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మొరని వినే దేవుడై ఉన్నారు, మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు, సకల సమృద్ధి చేత నింపే దేవుడై ఉన్నారు. ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నా, ఏ విషయంలో కష్టపడుతున్నా, ఏ విషయంలో మరి నువ్వు ఎంతగా బాధపడుతున్నా, దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితాన్ని దేవుడు మార్చివేస్తారు. ఆమె నీ బ్రతుకునే దేవుడు మార్చివేస్తారు. ఘనమైన కార్యాలు నీ జీవితంలో చేస్తూ ఉంటారు. అందుకనే మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూద్దాం, దేవుని మందిరంలో చక్కగా ఆనందిద్దాం, సంతోషిద్దాం. ఉదయకాల సమయంలో మరి చక్కగా పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధానికి వెళ్దామండి. దేవుని సన్నిధిలో మరి మనము సంతృప్తిని మరి చూడండి, తృప్తికరమైన మరి జీవితాన్ని మనము అనుభవిస్తూ ఉంటాం. మరి సంతృప్తి లేని వారిగా మనము ఉన్నామేమో, కానీ దేవుని సన్నిధిలో తృప్తిని దేవుడు మనలో నింపి చక్కని సంతోషాన్ని దేవుడు కలగచేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. మరి దేవుని కొరకు నిలబడదాం, ప్రార్థిద్దాం, ప్రార్థన పూర్వకంగా ఉందాం. మరి ఆపద రాగానే ఎటువైపు కాదు, దేవుని వైపు చూసేవారిగా ఉందాం. ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని అయా దేవుడవై ఉన్నావు, నమ్మదగిన దేవుడవై ఉన్నావు, నీవే మా దిక్కయ్యా. మనుషులు మోసం చేస్తారేమో, మనుషులు త్రీకరిస్తారేమో, లేకపోతే మనుషులు మమ్మల్ని ఇంకా కించపరుస్తారేమో, కానీ నీవు మాత్రం మమ్మల్ని అద్భుతంగా నడిపించే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడా అయ్యా మేము ప్రార్థిస్తున్నాం, అందరం మీ వైపే అయా ఆధారపడే వారిగా మేము ఉంటే కృప చూపించండి. అయ్యా ఇదిగోండి, నమ్మదగిన దేవుడవై ఉన్నావు, సహాయకుడవై ఉన్నావు. ఇంకా నువ్వు ప్రభా మమ్మల్ని నడిపించమని వేడుకున్నాం. ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడుగా ఉండమని వేడుకున్నాం, మీరే సహాయం చేయమని వేడుకున్నాం. ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు సాగాలి, సమస్తమైన వాటిలో కృప చూపించండి అయ్యా. ప్రతి ఆటంకాల నుంచి విడుదల చేయమని వేడుకున్నాం. అద్భుతం జరిగించండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో అయా దేవుని అయా ప్రభా, ఇంకా ప్రభా ఇదిగోండి ప్రభా మీలో ఆనందించే వారిగా అయా నీ బిడ్డలుగా ఉంటే కృపను దయచేయండి. ఈ రోజున ప్రత్యేకంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చూడండి, ఎవరైతే మరి ఈ ఉదయకాల సమయంలో ఉదయం దేవుని వాగ్దానాన్ని చూస్తూ ఉన్నారో
మీకు ఒక చక్కని శుభవార్త. మరి 21 రోజుల ఉపవాస ప్రార్థనలు మరి జరుగుతూ ఉన్నాయండి. మరి ముగింపు సభగా జనవరి 31వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మరి ముగింపు సభ జరుగుతుండగా మిమ్మల్ని ప్రత్యేకంగా మేము ఆహ్వానిస్తున్నాం. మీరు ఏ ప్రాంతం నుంచి ఈ వీడియో చూస్తున్నా తప్పక ముగింపు సభకి పాల్గొనండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి అమ్మతేజ మినిస్ట్రీస్ మరి చక్కగా ఈ దేవుని పరిచర్య జరుగుతూ ఉంది. 21 రోజుల ఉపవాస ప్రార్థనని ముగించుకొని దైవ సేవకులు మరి పాస్టర్ అమ్మతేజ గారు ప్రార్థన గోపురం నుండి మరి దేవుని బలమైన వాక్కును పట్టుకొని రాబోతున్నారు. 21 డేస్ కూడా అనేక అంశాల కొరకు దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూ అనేకమైన విషయాలను మరి దేవుడు మరి తన దాసుడైన మరి తన సేవకుడికి తెలియచేస్తూ మరి చాలా అద్భుతంగా మరి ఆ మీటింగ్స్ని దేవుడు జరిగించబోతున్నారు. మీరు కూడా పాల్గొనండి. మీ ఆత్మీయ జీవితాలను కట్టే అద్భుతకరమైన మీటింగ్స్ మరి తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి. మర్చిపోకండి, జనవరి 31వ తారీఖు అనగా బుధవారం సాయంత్రం 6 గంటలకి అందరం కలిసి కలుద్దాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్.